నమస్తే అండి. మీ అభిమాన ఛానల్ అభి టీవీకి స్వాగతం. నేను మీ ఖతర్నాక్ కవిత. మనం ఉదయం లేచిన తర్వాత ముందు మనం ఏం చేస్తాం? మన రెండు అరచేతులు ఇలా చూస్తూ దండం పెట్టుకుంటాం. కరాగ్రే వస్తే లక్ష్మి అని ఈ శ్లోకం చదువుతూ మనం నమస్కారం చేసుకుంటాం. అలాగే భూమాతకి రెండు చేతులతో నమస్కారం చేసుకొని అడుగులు వేస్తాం. మనం ఏం పని చేయాలన్నా మన రెండు చేతులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా నా చేతులే ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఇలా మనం ప్రతిరోజు చేసే పనులు, ఇంటి పనులు, వంట పనులు, నమస్కారం చేయాలన్నా, రాయాలన్నా చేతులు అనేవి మనిషికి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీకు ఇంకో విషయం తెలుసో లేదో, మన భవిష్యత్తు కూడా మన అరచేతుల్లోనే ఉంది. చూశారు కదా, ప్రతి మనిషికి ఈ చేతుల్లో రేఖలుంటాయి. ఈ రేఖలని అధ్యయనం చేసే శాస్త్రమే హస్త సాముద్రిక శాస్త్రం. ఇందులో సుమారు 50 ఏళ్లకి పైగా ఎంతో అనుభవం గడించి ఎన్నో వేల చేతులను పరిశీలించి వారందరి భవిష్యత్తుకి మార్గదర్శనం చూపించి ప్రతి ఒక్కరికి హస్త సాముద్రం గురించి కొంత అవగాహన ఉండాలని నిరంతరం పరితపిస్తూ మనలాంటి వారికి భాగ్యరేఖను అందిస్తూ ఎన్నో గ్రంథాలను రచించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ప్రముఖ హస్త సాముద్రికులు నాయుడు గోపాలకృష్ణ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఈ రేఖలకి మన జీవితాలకి సంబంధం ఏంటి? అందరికీ ఒకే రకంగా ఉంటాయా? అసలు ఈ అరచేతులకి నవగ్రహాలకి సంబంధం ఏంటి? ఇప్పుడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి శాస్త్రాలు నమ్మాలా? ఇలాంటి ఎన్నో సందేహాలను వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే అండి గోపాలకృష్ణ గారు. నమస్తే అమ్మా. ఈ సాముద్రిక శాస్త్రాన్ని ఈ మతానితో ముడిపెట్టచ్చు అంటారా? మతానికి దీనికి సంబంధం లేదు. మతానికి, ప్రాంతానికి, దేశానికి, కులానికి, వర్గానికి దేనికి సంబంధం లేదు. మనం ఒక దేవుడి పేరు చెప్పామనుకోండి, అది ఒక మతం. వైద్యుడి దగ్గరికి వెళ్తున్నాం, మనం ట్యాబ్లెట్ ఇస్తున్నాం, ఏ మతానికి చెందింది ఆ మాత్ర? అరచేయి ఏ మతానికి చెందింది? ప్రపంచంలో అందరికీ ఉందిగా ఇది. మీరు కట్టుబొట్టు అంటే అది వేరే ఒక మతానికి చెప్పేస్తారు. ఉట్టి అరచేయి చూపెట్టి ఇది ఏ మతానికి చెందిన అరచేయి అంటే ఎలా చెప్తాము? కరెక్ట్ కాదు. అయితే ఏం జరిగిందంటే, మతంలో మనం పరిష్కారాలు అడుగుతూ ఉంటాము. ప్రతి మనిషికి మన జీవితంలో వచ్చినటువంటి అవరోధాలను అధిగమించడానికి పరిష్కారం కావాలి కదా. పరిష్కారాలు చెప్పేటువంటి సమయంలో మనం ఒక మత విశ్వాసాన్ని నమ్మితే మనల్ని మనం పరిష్కరించుకోవచ్చు అనేటువంటి సిద్ధాంతం మీద మతానికి ముడిపెడుతున్నారు. అందువల్ల ఏమైందంటే మిగిలిన శాస్త్రాలు కొన్ని మతాలతోటి ముడిపడిపోయినాయి. దీనికి మతంతో సంబంధం లేదు. ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఏ దేశం వాళ్ళైనా సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయొచ్చు, ఫాలో అవుతున్నారు కూడా. మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఫాలో అవుతాయి ఇవి.